Hello traders, welcome back to TTS Telugu Trading Street. So traders, this is not a buy and sell recommendation video. It's only education purpose. Do your own research and trade. సో ట్రేడర్స్ ఈ వీడియోలో మనం పోస్ట్ చేసిన లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయో మనం ఇప్పుడు చూద్దాం. నిన్నటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ గ్యాప్ డౌన్, బ్యూటిఫుల్ గ్యాప్ అప్, ఈ లెవెల్స్ అన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి. యాజ్ యూ నో, నేను అందుకే ప్రీ మార్కెట్లోనే మీకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ ఫిబో జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఈ డేటీఎఫ్ లిక్విడిటీ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లర్స్ డామినేట్ చేయొచ్చు. సెల్లర్స్ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి రావచ్చు. వీక్లీ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి కావచ్చు అని నేను మీకు చెప్పాను. సో మీరు చూసి ఉంటే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసా, వాటి లాజిక్స్ ఏంటని ఇప్పుడు చూద్దాం. సో ట్రేడర్స్, ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాప్ అప్ తర్వాత ఓవర్ నైట్ దిస్ స్ట్రేట్ అవే మూవ్ తర్వాత నేను ఫస్ట్ పుల్ బ్యాక్లో ఎప్పుడు నేను ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే అవి ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి ట్రాప్ అవుతాయి. సో నేను ఇక్కడ నా ఎంట్రీ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్పాట్లో లిక్విడిటీ తీసుకుంది, స్పాట్లో లిక్విడిటీ గ్రాబ్ అయింది, ప్రీవియస్ స్వింగ్ది అండ్ ఆప్షన్లో కూడా లిక్విడిటీ గ్రాబ్ అయింది. ఆఫ్టర్ దిస్ ఈ హైస్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ షిఫ్ట్ అయ్యాయి, రైట్? డౌన్ షిఫ్ట్ అయ్యాయి. మనకి ఇక్కడ ఏం కావాలి, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ షిఫ్ట్ అవుతుందో, ఇది చాలా అడ్వాన్స్ థింగ్, మీకు మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ స్ట్రైట్ అవే మూవ్ వెళ్తుందో అక్కడ నుంచి మీకు డౌన్ సైడ్ ఆర్ రివర్సల్ ఇండికేట్ ఎలా మీకు ప్రైస్ ఇండికేట్ చేస్తా అంటే లోస్ డౌన్ షిఫ్ట్ అవుతాయి ఆర్ స్ట్రైట్ అవే ఫాల్ తర్వాత లోస్ అప్ షిఫ్ట్ అవుతాయి. ఎప్పుడైతే లోస్ అప్ షిఫ్ట్ అవుతుందో మీరు అజ్యూమ్ అవ్వచ్చు మార్కెట్ ఇక్కడ నుండి మేబీ రివర్సల్ ఇక్కడ నుంచి రావచ్చని. ఆ రివర్సల్కి మార్కెట్ లిక్విడిటీ లైక్ ఏ ఫ్యూల్ ఫర్ ద మార్కెట్కి లిక్విడిటీ అనేది ఒక ఫ్యూల్ లాగా, ఆ ఫ్యూల్ ఉంటేనే మార్కెట్ మూవ్ అవుతుంది. ఆర్డర్స్ ఏవైతే పెండింగ్ ఆర్డర్స్, ఏవైతే బై లిమిట్ ఆర్డర్స్ ఉంటాయో అవి మార్కెట్ ట్యాప్ చేసే మార్కెట్ వెళ్తుంది. సో ఇక్కడ లిక్విడిటీ ఉండే, ఈ లిక్విడిటీ ట్యాప్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ ట్యాప్ చేసిందో కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నా ఎంట్రీ తీసుకున్నా. దిస్ హై ఈజ్ మై స్టాప్ లాస్. ఇక్కడ నుండి నాకు బ్యూటిఫుల్ ట్రేడ్ 70 పాయింట్స్ ట్రేడ్ ప్రీమియంలో నాకు దొరికింది. సో ఇలా మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి, యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్. నాది డే లో వరకు టార్గెట్ ఉండే, అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో నేను చూస్తున్నా. డేలో నుండి ఒక మూవ్, డేలో లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్ మూవ్ వస్తుందని నేను అనుకున్నా, వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ప్యాటర్న్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఈ లెవెల్ దగ్గర కంటిన్యూషన్ సింపుల్ ఎస్ఎంసి మీకు వచ్చి ఉంటే కంటిన్యూషన్ ప్యాటర్న్లో ఇది దీన్ని లిక్విడిటీ గ్రాప్ చేసి, దీనికంటే ముందు లిక్విడ్ లేదు కాబట్టి ఈ స్వింగ్నే లిక్విడిటీగా మార్చి మార్కెట్ ఇక్కడ నుండి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ జోన్ వరకు, రైట్? ఈ ట్రెడిషనల్ జోన్ వరకు మీరు ట్రేడ్ ప్లాన్ చేసి ఉండే. నా సెకండ్ ట్రేడ్ ఇది ఉండే అండ్ ఐ గాట్ అరౌండ్ 1:2.6 ఇన్ దిస్ ట్రేడ్. డీసెంట్ రిస్క్ రివార్డే, బట్ ఇట్స్ గుడ్, రైట్? ఈ పర్టికులర్ ట్రేడ్లో నాకు 1:11 నాకు ఈ ట్రేడ్లో దొరికింది. ఇక్కడ నా ఎంట్రీ ఉండే. దిస్ వాజ్ మై స్టాప్ లాస్ అరౌండ్ 1:7 ఇన్ స్పాట్, బట్ 1:11 ఇన్ ప్రీమియం, రైట్? జస్ట్ 6 పాయింట్స్ స్టాప్ లాస్తో అరౌండ్ నేను 170 పాయింట్స్ నేను ఈరోజు క్యాప్చర్ చేసా. ఈరోజు 2 ట్రేడ్స్ చేసా, 2 ట్రేడ్స్ ఫర్ ప్రాఫిట్. 2 ట్రేడ్స్ కూడా మన సైడ్ వెళ్ళాయి, ప్రాఫిట్ వచ్చింది. సో థ్యాంక్స్ నిఫ్టీ, రైట్? ఇప్పుడు మనం రేపటి కోసం ప్లాన్ చేద్దాం. రేపు ఏ లెవెల్స్ వర్క్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ క్యాండిల్ చూసుకుంటే వీక్లీకి వెళ్దాం. ఫస్ట్ ఎంటీఎఫ్ అనాలిసిస్లో మనం వీక్లీకి వెళ్దాం. ఈ 6 వీక్స్ ఏదైతే మార్కెట్ రెడ్లో క్లోజ్ అయిందో ఈ ఫాల్ని మార్కెట్ 50% కవర్ చేసేసింది. ఈ 50% నుంచి మేబీ మార్కెట్ ఇక్కడ నుంచే రావాలి, కంటిన్యూషన్ వస్తే, ఆర్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ మనం ఆల్ టైమ్ హైకి చూడొచ్చు. ఈ లిక్విడిటీ గ్రాప్ వరకు చూడొచ్చు, ఈ హై వరకు మనం ట్రేడ్ చూడొచ్చు. ఇప్పుడు డే క్యాండిల్ చూసుకుంటే మార్కెట్ ఈ డేటీఎఫ్ లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ లో క్లోజ్ అయింది.
మనం 15 మినిట్లోకి వెళ్ళి ఇప్పుడు అనలైజ్ చేద్దాం. డేలో ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి క్లోజ్ అయిందో అక్కడ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది, స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత అప్ సైడ్ కానీ ఈ లో కానీ బ్రేక్ చేయలేదు. సో ఇదంతా ఇంటర్నల్ స్ట్రక్చర్. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఫస్ట్ వీడియో, ఈ లాస్ట్ అనాలిసిస్ వీడియోలో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే. ఇట్ కెన్ యాక్ట్స్ యాజ్ ఎ లిక్విడిటీ. ఇది లిక్విడిటీగా చూడొచ్చు, మనం లిక్విడిటీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లోస్ కూడా మనం లిక్విడ్గా కన్సిడర్ చేయొచ్చు. వాటిని ఎలా వాడాలో నేను చెప్తా. మార్కెట్ రేపు ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ జోన్లో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఈ లిక్విడిటీ గ్రాబ్ అయ్యి ఈ జోన్ నుంచి మీరు సెల్ చూడొచ్చు, షార్ట్ చూడొచ్చు. ఆర్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది అనుకోండి, ఈ జోన్ నుంచి ఒకసారి మీరు ఒకవేళ మీరు 2 లాట్స్తో చేస్తే 1 లాట్తో మీరు లిక్విడిటీ గ్రాబ్ ట్రేడ్ చూడొచ్చు. ఎల్టీఎఫ్కి మూవ్ అయ్యి మీకు బుల్ ట్రాప్ ఆర్ ఎనీథింగ్ లిక్విడిటీ గ్రాబ్ చేసి మంచి హ్యామర్ క్యాండిల్ ఆర్ మంచి క్యాండిలిస్టిక్ చూసి మీరు ట్రేడ్ చేయొచ్చు, ఆర్ ప్రైస్ యాక్షన్ కూడా చేయొచ్చు, రైట్. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఈ జోన్ నుంచి మీరు షార్టింగ్ చూడొచ్చు. ఆర్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ నుంచి ఒకసారి లిక్విడిటీ గ్రాబ్ చూడండి. ఆర్ లిక్విడిటీ గ్రాబ్ చేసి మార్కెట్ చూడండి, వీళ్ళ మార్కెట్ లిక్విడిటీ గ్రాబ్ అయ్యి కొంత మూవ్ వచ్చి మళ్ళీ ఈ ప్రైస్ యాక్షన్ చేసింది అనుకోండి, ఇక్కడ మీరు మీ పొజిషన్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డేలో బ్రేక్ అవుతుందో మంచి మూమెంట్ వచ్చే 100 పాయింట్స్, మోర్ దెన్ 100 పాయింట్స్ వచ్చే మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ వరకు చూడొచ్చు, ఈ ట్రెడిషనల్ జోన్ వరకు చూడొచ్చు. ఇక్కడ పైవోట్ మేబీ ఉందనుకుంటున్నా, ఇక్కడ 2 days పైవోట్ ఉంది. ఈ జోన్ వరకు చూడొచ్చు. ఈ జోన్ నుంచి మీరు ఒకసారి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఫర్ స్మాల్ టార్గెట్, రైట్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తే ఈ ప్లాన్, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఈ లిక్విడ్ గ్యాప్ తర్వాత ఈ జోన్ నుంచి షార్ట్ చూడండి. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే మనం ఇలా ట్రేడ్ చేయాలంటే, ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ జోన్ ఇక్కడెక్కడైనా గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సింపుల్, మీరు ఎల్టీఎఫ్ స్ట్రక్చర్లో చూడండి. ఎస్ఎంసి ద్వారా ఆర్డర్ బ్లాక్స్ నుండి మీరు ఒకసారి షార్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఈ 24,250 ఈ లెవెల్ అయితే ఉందో అక్కడ మార్కెట్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, యూ కెన్ గో ఫర్ ఎ ట్రేడ్. మంచి ట్రేడ్ దొరకచ్చు, ఈ హై వరకు మీకు మంచి ట్రేడ్ దొరకచ్చు. ఎప్పుడైతే ఈ 50% జోన్ ఏదైతే ఉందో అది మార్కెట్ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ చేస్తే మీకు ఈ 25,680 వరకు మీరు ట్రేడ్ చూడొచ్చు. ఆల్ టైమ్ హై దగ్గర వరకు కూడా మీరు చూడొచ్చు ట్రేడర్స్. సో మనం ఇలా ప్లాన్ చేయాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లిక్విడిటీ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ నుంచి సెకండ్ పుల్ బ్యాక్లో మీరు ట్రేడ్ చూడొచ్చు. ఆర్ ఇక్కడనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ చూసి మీరు ట్రేడ్ చేయండి. సో నేను ఈరోజు 30 days ట్రేడింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో, స్టాక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఛాలెంజ్, అది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాప్ అప్ 1.3% గ్యాప్ అప్ ఇచ్చింది మార్కెట్. నా స్వింగ్ పొజిషన్స్ అండ్ ఇక్కడ పొజిషనల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. ఈ స్లగ్గిష్ సెల్లింగ్ చూసి నా స్వింగ్ ట్రేడ్స్ మేనేజ్ చేయడంతోనే నా టైం అంతా అయిపోయింది. సో నేను ఈరోజు ఏం స్టాక్స్ ట్రేడ్ చేయలేదు. మేబీ నేను రేపు ట్రై చేస్తా. ఒకవేళ 2-3 ట్రేడ్స్ నేను ప్లాన్ చేస్తా. ఈ అకౌంట్లో నేను ఏ ట్రేడ్స్ నేను చేయలేదు. ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలంటే చూసుకోండి.
ఇది ఛాలెంజ్ కోసం చేసినవి ఉంటుంది. నో పొజిషన్ ఎట్ ఆల్. ఈరోజు ఏం పొజిషన్స్ తీసుకోలేదు. సో ఈ లెవెల్స్ మీకు వర్క్ అయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు TTS. సో బాయ్ గైస్.